లక్షలాది మందికి ప్రాణాలు పోసిన ఆ పెద్ద ఆసుపత్రి నేడు చిన్నబోయింది. ఎంతో ఘనచరిత్ర కలిగిన దవాఖానా ప్రస్తుతం దారుణమైన స్థితికి చేరుకుంది. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యాలయం నేడు ప్రమాదపు అంచులకు చేరింది. అదే శతాబ్దపు చరిత్ర ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకున్న భవనంలో రోగులకు ప్రమాదం పొంచి ఉంది. నూతన భవనానికి ప్రభుత్వం ఊపిరి పోసేది ఎప్పుడు? ఇంతకీ ఉస్మానియా భవనం కూల్చేందుకు అడ్డుపడుతున్న అంశాలేంటి? తక్షణం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించరా? లక్షలాది మందికి ప్రాణం పోసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది, శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నప్పటికీ అటు రోగులకు మౌలిక సదుపాయాలు అందించలేక అటు పురాతన భవనాల్లో కూడా చికిత్సలు అందించాల్సినటువంటి పరిస్థితి వైద్యులకు ఎదురవుతూ ఉంది. ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి భవనం ఏదైతే ఉంది దాన్ని పూర్తి స్థాయిలో తొలగించి నూతన భవనం నిర్మించాలనేటటువంటి ప్రతిపాదన వెలువడుతున్నటువంటి పరిస్థితిలో డాక్టర్లు అలాగే రోగులు ఈ పాత బిల్డింగ్లో ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో అనేటటువంటి భయంగానే ఈ యొక్క చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది, ఏంటి అసలు డాక్టర్లు రోగులు కోరుకుంటున్నటువంటి మౌలిక సదుపాయాలు, కొత్త బిల్డింగ్ యొక్క ఆవశ్యకత అవసరం ఎంతుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ షాన్ ఉస్మానియా దవాఖానా వేలాది మందికి ప్రాణం పోసిన ఆసుపత్రి, ప్రజలకు కొత్త జీవితాన్నిచ్చే వైద్యులు ఉస్మానియా హాస్పిటల్లో బిక్కుబిక్కుమంటూ వైద్యం చేయాల్సిన పరిస్థితి. రోగుల ప్రాణాలు కాపాడ్డం కన్నా ఎప్పుడు పేషెంట్స్ మీద పెచ్చులూడి పడతాయో అన్న భయం ఇటు వైద్యులను అటు రోగులను వెంటాడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల తాకిడికి ఉస్మానియా హాస్పిటల్ ప్రధాన భవనం నుంచి ఇతర బ్లాక్లకు అన్ని డిపార్ట్మెంట్లను తాత్కాలికంగా మార్చి వైద్యం అందిస్తున్నా రోగులకు సరైన వాతావరణంలో చికిత్స కల్పించలేకపోతున్నారు. వైద్యం అందించడమే కాక వైద్య విద్య బోధన, ప్రాక్టీస్ చేసే వైద్య విద్యార్థులకు సరైన సౌకర్యాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీనికి తోడు ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నూతన బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని ధర్నాలు చేసిన సందర్భాలు లేకపోలేదు. హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే రోగులు మాత్రమే కాదు, తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు పెద్దాసుపత్రి ఉస్మానియానే దిక్కు. ముఖ్యంగా తెలంగాణలో పెద్దాసుపత్రులు గాంధీ, ఉస్మానియాలే. పేదలకు రోగం నయం చేసే ఈ ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇతర బ్లాక్లకు అన్ని విభాగాలను తరలించడంతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు లేకుండా ఇరికిరుకుగా వార్డులు మారాయి. దీంతో రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. మరోవైపు చికిత్స అందించే వైద్యులు మాస్కులు, చేతులకు వేసుకునే గ్లౌజులు, డాక్టర్ల యూనిఫామ్లు ధరించే సమయంలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో గాలి, వెలుతురు లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స చేయించుకునే పేషెంట్స్ కూడా చికాకుగా హాస్పిటల్లో గడపాల్సి వస్తోంది. లక్షలాది మందికి ప్రాణం పోసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రస్తుతం హాస్పిటల్ యొక్క పూర్వపు బిల్డింగ్ అచేతనంగా పడి ఉంది. పూర్తి స్థాయిలో వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ నూతన భవన నిర్మాణం కోసం పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో నూతన భవనం నిర్మిస్తే రోగులకు మరింత సేవలు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా అనేక సార్లు వైద్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. డిమాండ్లు, ధర్నాల వరకు దారితీసింది. పూర్తి స్థాయిలో నూతన భవన నిర్మాణం అయితే అనేక మంది, మరింత మందికి కూడా రోగులకు చికిత్స చేసేటటువంటి అవకాశం ఉంటుంది, సేవ చేసేందుకు కూడా ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తుంది ఉస్మానియా హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్. ఈ యొక్క బిల్డింగ్ని పూర్తి స్థాయిలో తొలగించవద్దు, ఇది చారిత్రాత్మక కట్టడం అంటూ కొందరు కోర్టుకు వెళ్ళారు. అయితే ఇప్పటికీ కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ యొక్క బిల్డింగ్ని కూల్చకుండా అటు కొత్త బిల్డింగ్ నిర్మించకుండా పూర్తి స్థాయిలో అచేతనంగా ఉంది, శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరింత ఈ యొక్క బిల్డింగ్లను ఆధునికీకరించిన, అలాగే ఎటువంటి మరమ్మతులు చేసినా ఎక్కువ కాలం మనగలగదు అనేటటువంటి విషయాన్ని కూడా జేఎన్టీయు ఇంజనీర్లు కూడా అధ్యయనం చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నూతన బిల్డింగ్ కడితేనే అటు రోగులకు ఇటు డాక్టర్లకు కావచ్చు మరింత డాక్టర్లు రోగులకు సేవలు అందించేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్పడం అనేది
జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క న్యూ బిల్డింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ యొక్క కొత్త కట్టడం అనేది ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు గొప్ప ఆసుపత్రిగా వెలుగొందిన ఉస్మానియా ఆసుపత్రి భవనం చివరి దశకు చేరుకుంది. ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న ఉస్మానియా దవాఖానా ఈ రోజు ముక్కి మూలుగుతోంది. ఎక్కడ చూసినా పగుళ్లు, బీటలు, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న భవనాల నిర్మాణం 1970-80 మధ్య చేపట్టినవే కావడంతో వర్షాలకు నీరు వార్డుల్లోకి ఇంకడం, సీలింగ్ పెచ్చులు ఊడిపోవడం జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు పైకప్పు ఊడి మీద పడుతుందో అన్న భయం రోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స అందిస్తున్న భవనాలు ఓవర్లోడ్తో ఇక తన వల్ల కాదు అన్నట్లు దీనంగా చూస్తున్నాయి. యాక్చువల్లీ ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాల కిందటువంటి హాస్పిటల్. ఈ మధ్య కాలంలో 2020లో జూలై మంత్లో వాటర్ రావడం వల్ల పాత బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్ క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా మేము ఈ ఉన్న బిల్డింగ్లలో అంటే ఓపీ బ్లాక్ కానీ, క్యూక్యూడీసీ బిల్డింగ్ కానీ అసలు ఒక షెల్టర్ రూమ్లో మేము అకామిడేట్ చేయడం జరిగింది. పేషెంట్ల ఓపీ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెరిగి ఇంత రద్దీకి తట్టుకోవాలంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకున్నది. ఇంకా మరి మంచి సౌకర్యాలు కల్పించాలంటే కొత్త బిల్డింగ్ అయితే ఆవశ్యకత ఉంది. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా అధికారులందరూ కొత్త బిల్డింగ్ కట్టాలనే ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది. కోర్టులో కొంతమంది ఈ హెరిటేజ్ బిల్డింగ్ కూలగొట్టి కట్టాలని, కొంతమంది హెరిటేజ్ కూల ఉంచి దాని ప్రక్కన కట్టుకోవాలని చెప్పేసి 2 సమస్యల వల్ల ఈ కొత్త బిల్డింగ్ అనేది ఈ ప్రిమిస్లో కట్టడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఇక ఉస్మానియా చరిత్ర విషయానికొస్తే నిజాం నవాబు పరిపాలనలో 1866లో దవాఖానా నిర్మాణం జరిగింది. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే వైద్య సేవలు అందించే ఆసుపత్రి తర్వాత పేదల దవాఖానాగా మారింది. అఫ్జల్గంజ్ ఆసుపత్రిగా పేరు పొందిన ఆసుపత్రి సరిగ్గా 1908 సెప్టెంబర్ 28న మూసీకి వచ్చిన వరదల్లో నేలమట్టమైంది. ఆ తర్వాత చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆదేశాలతో అప్పటి వరకు ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి సమీపంలో 1919లో హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం వరదలకు తట్టుకునేలా ఎత్తులో నిర్మాణం చేశారు. సుమారు 26.5 ఎకరాల భూమిలో బ్రిటిష్ ఇండియా ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్ట్, నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్